రామేశ్వరం కేఫ్ వచ్చిన అనమాట. రామేశ్వరం కేఫ్ సో ఫుడ్ ట్రై చేద్దామని వచ్చిన. అందులో అయ్యే ఫుడ్ ట్రై చేద్దామని చెప్పేసి దోశ. నాకైతే దోశ ఇష్టం చాలా. మొత్తం కేఫ్కి అయితే వచ్చిన. ఇదైతే కేఫ్. ఇంతకుముందుకైతే బెంగళూరులో వెళ్దాం అనుకున్నాం, కాకపోతే వెళ్ళలేకుండే. బట్ మన హైదరాబాద్లో అయితే ఉంది రామేశ్వరం కేఫ్. చూద్దాం. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. బట్ ఇట్స్ ఓకే. కొంచెం ఫేమస్ కేఫ్ కదా, ఉంటుంది అంత పబ్లిక్ ఉంటుంది. ఇక్కడ ఆర్డర్ చేయాలంట. ఇప్పుడైతే ఫస్ట్ టైం వస్తున్నా కేఫ్కి. బాగుంది కేఫ్ అయితే. పబ్లిక్ చాలా మంది ఉంది. చాలా పెద్ద ఉంది కేఫ్. చాలా పెద్ద లైన్ ఉంది. 200 ఉంది దోశ. ట్రై చేద్దాం మనం. టమాటా అయితే 10 నిమిషాలు అయింది. మొత్తం లైన్లో ఉండి తీసుకుంటే బిల్ అయితే తీసుకున్నాము. బిల్ అయితే ఒక 500 అయింది టిఫిన్స్కి. ఓకే, ఇక్కడ ఎక్కువనే ఉంటుంది ఇక్కడ. కాకపోతే ఇప్పుడైతే వెయిట్ చేయాల్సి వస్తుంది మన ఆర్డర్ కోసం. బిల్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట మనము కిచెన్లో ఇచ్చిన తర్వాతకి ఆల్మోస్ట్ ఒక 10 minutes దాకా వెయిట్ చేయాలి. చాలా టైం పడుతుంది. కిచెన్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. 10 minutes తర్వాతకైతే ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఫస్ట్ ఆర్డర్ అయితే ఇడ్లీ వచ్చింది. బట్ ఇడ్లీ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా టోటల్ డిఫరెంట్ ఉంది. గీ కారం ఇడ్లీ. సింగిల్ ఇడ్లీ పైన గీ కారం వేసి ఇచ్చిందనమాట. బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళ ఆర్డర్స్ అయితే కొంచెం డిలే అవుతున్నాయి అనమాట. కొంచెం లేట్గా ఇస్తున్నారు వాళ్ళు. ఇడ్లీ అయితే ఇలా ఉందన్నమాట. మంచి గీ వేసి. సో చట్నీ కూడా 2 ఇచ్చారనమాట. ఒకటేమో పల్లి చట్నీ, ఇంకోటేమో పుదీనా చట్నీ అనమాట. లైట్గా కారము, ఇంకా కొంచెం స్వీట్ కూడా ఉందన్నమాట. మంచిగా ఉంది ఇడ్లీ అయితే. నాకైతే చాలా నచ్చింది. రవ్వ దోశ అయితే వచ్చిందనమాట ఆర్డరు. ఆఫ్టర్ 15 minutes తర్వాతకి. దోశ అయితే చాలా పెద్ద ఉంది. కాస్ట్ అయితే 200 రూపీస్ అనమాట దోశకి. చాలా ఎక్స్పెన్సివ్. నేనైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంత ఎక్స్పెన్సివ్ దోశ తినడం, అది కూడా మన హైదరాబాద్లో. చట్నీ అయితే 4 ఇచ్చిందనమాట టోటల్. ఒకటైతే పల్లి చట్నీ, ఇంకోటి పుదీనా చట్నీ, ఒకటి మ్యాంగో, ఇంకొకటి పూరి కుర్మా ఇచ్చిండు. సో ఇంకోటి సాంబార్ ఇచ్చిండు. ఫుల్ దోశని కంప్లీట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 15 minutes టైం పట్టింది. బట్ కంప్లీట్ చేసేసాను మొత్తానికైతే. నాకైతే చాలా బాగా నచ్చింది దోశ అయితే. కాఫీ అయితే ఫిల్టర్ కాఫీ దొరకడం చాలా కష్టమైపోతుంది. అయితే పర్ఫెక్ట్ ఉంది. నేను చాలా ప్లేస్లో తాగినా కానీ ఇంత పర్ఫెక్ట్గా ఇక్కడ తాగినా. ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసినాము. బట్ కాస్ట్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ అయినా పర్వాలేదు. కొంచెం టేస్ట్ కోసం ఏమని చేయాల్సి. ఇకపోతే బాగుంది. ఇదైతే రామేశ్వరం కేఫ్ మాదాపూర్ అనమాట. మనకి హైదరాబాద్లో ఆల్మోస్ట్ ఒక 2 ఉన్నాయి. ఇదైతే మాదాపూర్ది. ఎంజాయ్డ్ లాట్. ఇది యాక్చువల్ కేఫ్. ఇది అవుట్ సైడ్. పార్కింగ్ కూడా ఉంది. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే అనమాట. సో నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి ట్రై చేద్దాం ఏదైనా కొత్త ప్లేస్.